దళితులపై మరోసారి దాడికి పాల్పడ్డారు ఏలూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెదవేగి మండలం దిబ్బగూడెం లక్ష్మీపురంలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో దళిత యువకుడైన ఎర్రా చంటిబాబు తమకు జగనన్న ప్రభుత్వంలో అంతా మంచే జరిగిందని చెప్పగా చింతమనేని బూతు పురాణం లంకించుకున్నారు. నేను పోటీలో లేకుంటే నిన్ను గుద్దుకు చంపేసేవాణ్ణని కొజ్జానా కొడక అంటూ ఆ యువకుడిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పోటీ చేయకుండా ఉంటే ఒక్క దెబ్బ కుదురు ఒక గుద్దు. నేను ఓటేమని అడిగాను, కొట్టా. నువ్వు పక్కన ఓటేమని అడిగాను, దగ్గర ఓటేమని అడిగా, అది ఎవరు తెలియదు అట్లా అడుగుతున్నాడు. చింతమనేని ప్రచారంలో పట్టుమని 10 మంది లేకపోవడంతో తీవ్ర నిరాశలో చింతమనేని పిచ్చెక్కిన వాడిలా ప్రవర్తించారని, ఓట్లు అడగడానికి వచ్చి తమపై దౌర్జన్యాలు చేయడమేంటని కాలనీ వాసులు విరుచుకుపడ్డారు. చింతమనేనికి దళితులంటే గిట్టదని, గత 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న దెందలూరులో చింతమనేని అరాచకం సృష్టించాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని రెచ్చిపోయారు. మరోసారి చూస్తే కనుక ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం వైజగన్ రెడ్డి హయాంలో నాకు సంక్షేమం అందింది అన్న వ్యక్తిని కూడా మరోవైపు పెదవేకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా లక్ష్మీపురం సంబంధించిన ఏరియాలో దాడి చేశారు. ఉన్నటువంటి దాడిలో కూడా గాయపడినటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతున్నారు. భయ్య ఏం జరిగింది అసలు, ఏంటి పరిస్థితి? నేను ఇంటి దగ్గరలో ఉన్నానన్న, రోడ్డు మీద వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఎవరు నువ్వు కార్యకర్తవే, రోడ్డు మీద ఉన్నాను, క్యాన్వాసింగ్ తీసుకొస్తాను, నువ్వు ఎవరు అని చెప్పి వెనకపాటుగా కొట్టారన్న. దాని ముందు మనిషి ఎదురుకొచ్చి గుద్దాడు, పడేసి ఎవరు నువ్వు అన్నాడు. ఇంతకుముందు గత కార్యాల్లో దాన్ని చంపేస్తా అన్నాడు అన్న, ఎవరు ప్రభాకర్ గారు. దానికి మామూలుగానే పళ్ళ నుంచి వచ్చి అలాగ ఉన్నాను ఇంటికడ బల్లక తది పెట్టుకుని చెట్లు ఎక్కుతా, కొబ్బరి చెట్లు ఎక్కుతా అన్న. ఆ కార్యక్రమంలో వీళ్ళు వచ్చారనుకుంటే నేను చూసుకోలేదు. ఆయన వచ్చి గబగబా కలబడిపోయి కొట్టారు. 5-6 చిల్లర ఉన్నారు, కలబడి కొట్టారు. పార్టీ గురించే కొట్టారన్న. నువ్వు వైసీపీ కార్యకర్త అని చెప్పి కలబడి కొట్టేశారన్న. ఎవర్రా నువ్వు అని చెప్పి కలబడి కొట్టి కత్తి అందుకుంటా అనేటప్పటికి కొంచెం మా కుర్రోళ్ళు ఎవర్రా అని ఊరికి వెళ్ళేటప్పటికి పారిపోయారన్న. ఎవరు లేరన్న. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పారేశారన్న. గట్టిగా కొట్టారన్న. ఇలా వెళ్ళిందన్న. ఈ డొక్క నుంచి ఒక 6 అంటే ముందు కొత్త ఆయన కొట్టారన్న, ప్రభాకర్ రావు గారు కొట్టారన్న. ఆయనే కొట్టారన్న. నా ఇంటి ముందు కొట్టారన్న. నా ఇంటి ముందు కొట్టిన తర్వాత ఎవరో ఏంటో తెలియకుండా నేను ఏం చేయాలో తెలియదు, పడిపోయానన్న. తర్వాత ఎంతమంది కొట్టారు, ఈ డొక్క నుంచి కొట్టారు. ఇవన్నీ ప్లేస్ అన్న. ఉన్నటువంటి అతనిపై కూడా మరోవైపు వ్యక్తికి సంబంధించి కూడా అతనిపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అతనికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరోవైపు ఉన్నటువంటి వారు కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అక్కడ 200 మందిని తీసుకొచ్చి ఆ కుర్రోళ్ళు మొత్తం వచ్చేసి మా మీద కొట్టేసేసి ఆ కుర్రోని ఇట్లా కొట్టేసేసారు. అట్లా కరెక్ట్గా అసలు ఆయన కొడతాం. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ సార్? మేము జగన్ గారు, సంజయ్ గారు, అబ్బాయి చౌదరి గారు బాగా చేశారని మేము మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఒక చోట మేము కూర్చొని ముగ్గురు కూర్చొని వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టసరంగా వాళ్ళ మమ్మల్ని దారుణంగా చేశారు సార్. ఆ కుర్రోడికి కూడా గురకొచ్చి పడిపోతే మేము తీసుకొచ్చాం. అది సార్ మేము పెద్ద హాస్పిటల్ గారికి, మా ఎమ్మెల్యే గారికి ఇది చేసి మేము తీసుకొచ్చాం. ఆయనకి ఇప్పుడు కూడా సోలేదు సార్. ఈ కుర్రోడికి కూడా బ్లేడ్లు మొత్తం ఇలా కవర్ చేస్తుంటే మేము ఆ కుర్రోడి మీద దెబ్బడకుండా మేము చేస్తుంటే ఈ కుర్రోడు కూడా బ్లేడ్లు, కత్తులు మొత్తం తీసుకొచ్చేసి అలా సరంగా చేస్తారు సార్. కూసుంబుడు కుర్రాళ్ళు ఆ ర్యాలీ చేస్తాం, వీళ్ళ మందు వెనకాల మందు తాగుతాం, ఈ కత్తులు కర్రలు ఇచ్చుకుంటాం. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ రంగం కొట్టేస్తాం వీళ్ళని. అసలు మా దళితులు అన్న కుర్రోళ్ళని అన్నది అసలు చింతమనేని ప్రభాకరరావు గారు అసలు ఆయన బతకనేవాడు ఈ నియోజకవర్గంలో, చంపేస్తాడు. ఎందుకంటే మేము ఎస్సీలు అంటేనే ఆయనకి నచ్చదు. అసలు మేము బలిగి వర్గాలంటేనే నచ్చదు ఆయనకి. అసలు ఆయన ఎదరు వెళ్తాం, వీళ్ళు వెనకాల తాగుతాం, కత్తులు కర్రలు తీసుకుంటాం.
వాళ్ళని అడ్డొచ్చిన కొట్టేస్తాం. ఆయన గెలిస్తే మట్టికి మేము మట్టికి నాశనం అయిపోతామండి. మేము మట్టికి బలిగి వర్గాలు మొత్తం నాశనం అయిపోతాం. అది ఏం జరిగిందండి? ఏంటి అసలు హెడ్ చూడొచ్చు, ప్రత్యేకంగా చూసినప్పుడు హెడ్ పైన ఇంజురీ కూడా దారుణంగా జరిగినట్టుంది. ఏం జరిగిందంటే నేను చిన్నపిల్లలు ఉండేది పక్కన ఉన్నానండి. నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. నన్ను లాక్కెళ్ళి కొట్టారు. నేను వైఎస్ఆర్ సిపిలోకి వచ్చాను మొన్నే. అదే నేను రాలే, మా నాన్నగారు మా బాబాయ్ వచ్చారని నేను మొన్న వీళ్ళు వచ్చారని నేను తిరిగానండి. అది నేను బుల్లెట్ వేసుకుని బాగానే తోలుతాను. అన్నీ నేను ఏదో దాదాపు చేసే కూచింపుల్లో చేసిన లాక్కొచ్చి కొట్టారు. వాళ్ళు పెద్దలే ఉన్నారు కూడా నా పక్కన. వాళ్ళు ఏంటి పాని అంటున్నారు. ఇంత దెబ్బతలిగా ఎలా పోనిస్తారు చెప్పండి? రేపు మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు? అలా పంపించేసారు. నన్ను అక్కడ కూర్చోబెట్టారు. పసుపు జెండా చూసి దడిచిపోవాలి. నా మెల్ల ఏ తుండుందో చూసావా అంటున్నాడు. తుండు చూసి దడిచిపోతాకి నేను ఏం చేశాను? వాళ్ళు తుండు చూస్తాకి మేము వెళ్ళేటప్పటికి లాగి కొట్టారని నాకు ఫోన్ చేసి గప్పుకుని వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. వచ్చాక ఏంటంటే గొడవ, ఏంటంటే ఈడెవడో వచ్చాడని మళ్ళీ నన్ను లాక్కెళ్ళారండి. తర్వాత ఈ కుర్రోళ్ళు మేము ఎప్పబడేటప్పటికి ఎగడిపోయారండి బండి ఒకటి వదిలేసి. అంటే అక్కడ ఉన్నాడు మా ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తిని కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనే అక్కసుతో మా తమ్ముడిపై దాడి చేసి దౌర్జన్యం చేసి బూతులు తిడుతూ నా తల్లిని అసభ్యకరంగా బూతులు తిట్టి మాదిగ కులానికి చెందిన మీ దళిత వాళ్ళలోకి నేను వస్తే ఇదేరా మీతో ప్రాబ్లం, ఈ దళితులు లెక్క చేయరు అనే మాటలతో అసభ్యంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ నా తమ్ముడిపై దౌర్జన్యం చేసి ఎప్పుడైనా సరే నా కార్యకర్తతో నిన్ను చంపేస్తాను వదిలేదు లేదని చెప్పేసి దౌర్జన్యం చేసి బెదిరించి గాయపరిచి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్గా కూడా చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. దళిత వాడలకు సంబంధించి కూడా ఏమీ చేరినటువంటి అమాయకులకు సంబంధించి ప్రత్యేకంగా టార్గెట్ చేసి చింతమనేని కానీ అతని అనుచర వర్గం కూడా దాడి చేయడానికి తామంట తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి. చింతమనేని దాడిలో గాయపడిన బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అభయ్ చౌదరి, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ పరామర్శించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 5 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ చింతమనేని దాడిలో గాయపడిన బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అభయ్ చౌదరి, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ పరామర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని దళితులపై మరోసారి తన దాష్టికాన్ని చూపించారు. ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినటువంటి ఆయన కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ హయాంలో జరిగినటువంటి మేలును వివరిస్తే వారిపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంపీ అభ్యర్థి కూడా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అభయ్ చౌదరి కూడా పరామర్శించారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ప్రశాంతంగా ఉంది ఎన్నాళ్ళు దెందులూరు, అలాంటిది దాడులకు తెగబడితే ఇలాంటి వాతావరణం మళ్ళీ సృష్టించడం ఏం చూస్తారు? అంటే దళితుల పైన కించపరిచే విధంగా మాట్లాడడం, దాడులు చేయడం ఏం చూస్తారు? ముందుగా చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో గతంలో 43 కేసులు ఉండేవి 2014లో, ఇప్పుడు అవి 93 అయినాయి. అంటే ఆయన రికార్డు సృష్టించడానికి ట్రై చేస్తున్నాడు. కేవలం మాకు మంచి జరిగింది ఈ ప్రభుత్వం అని చెప్పినందుకు అమానుషంగా దాడి చేసి ఒక దళిత వ్యక్తిని దూషించి, కులం పేరుతో దూషించిన దుర్మార్గుడు ఈ చింతమనేని ప్రభాకర్. ఆపడానికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు మందు వాసన వస్తుంది ఆయన దగ్గర అని. అంటే 24/7 తాగుతాడే మేము అర్థం కావట్లేదు, మందు వాసన వస్తుందని అంటున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేసి లోపల వేయకపోతే ఈ గొడవలు పెద్దవవుతాయి, శాంతి భద్రతలకి విఘాతం వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ చేసి లోపలయ్యారు. ఈరోజు చింతమనేని ప్రభాకర్ గారు ఒక దళితులు అనేదే కాదు, బీసీలు, బడుగు బలహీన వర్గాల మీద ఆయన శివమెత్తుతూ ఉంటాడు. ఏంటంటే అతను వీళ్ళందరూ కూడా కేవలం బానిసల్లా కనపడుతున్నారు. అతనికి చాలా దారుణమైన ప్రవర్తన. ఇటువంటి ప్రవర్తనతో తెలుగుదేశం పార్టీ ఇటువంటి వ్యక్తులకి ఎందుకు సీట్ ఇస్తుందో అర్థం కాదు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈ జరిగి నవంబర్లో ఒకటి, జనవరిలో ఒకటి, అలాగే ఇప్పుడు ఏప్రిల్లో ఒకటి, అంటే సీరియల్గా కంటిన్యూగా అతను దాడులు చేయడం అనేది జరిగింది. ఇదిగో మరి ఇంకొక దాడి ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇలా ఎంతమందినే ఇలాగ ఈ విధంగా హింసిస్తారు. ఇప్పుడే అయింది, ఇంకో పేషెంట్ లోపల ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు 3 పేషెంట్లు వచ్చారు. ఓటమి భయం పట్టుకుని, ఓటమి
ఓడిపోతున్నాననేటువంటి అర్థమయ్యి తను చేస్తున్నటువంటి ప్రవర్తన. ఈరోజు లక్ష్మీపురం గ్రామం తన ప్రచార నిమిత్తం అక్కడికి వెళ్ళాడు. ప్రచార నిమిత్తం అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు చంటి అనేటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన ఇంటి దగ్గర బయట నుంచుని ఉన్నాడు. తను అటుగా వస్తున్నప్పుడు ఇతను అడిగితే జగనన్న ప్రభుత్వం నాకు మంచిగా జరిగిందనే ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మాట్లాడినందుకు బండి దిగి వచ్చి తన పైన దాడి చేసి ఎస్సీ యువకుడని అతన్ని వాళ్ళ అమ్మగారి సమక్షంలోనే చాలా దారుణంగా తిట్టి, అంటే అంత దారుణమైనటువంటి మాటలు, అంటే అంత దారుణమైన మాటలు మాట్లాడి అదేవిధంగా అతన్ని దాడి చేసి ఈరోజు అక్కడ నేను అందుకే గూడెంలోకి రానంటాను, వస్తే వీళ్ళు నాకు రానంటాను, వీళ్ళు నాకు ఓట్లేరే, నేను రానంటా, మా కార్యకర్తలు రమ్మంటే వచ్చాను అనేటువంటి మాటలు. నేను ఆల్రెడీ అభ్యర్థిగా ఉండిపోయాను, లేకపోతే గుద్ది చంపేసి ఉండనట్టు మాటలు మాట్లాడి ఏం చూస్తారా? ఎవరిని చంపేస్తావురా నువ్వు? ఎవరిని చంపేస్తావు? ఈరోజు ప్రచారంలో నువ్వు శాసనసభ్యుడిగా ఉంటే చంపేస్తావా? అందుకేనా నువ్వు శాసనసభ్యుడు అయ్యేది? ఎవరిని చంపేస్తావు? పేగులు తీసి ఏలాడదీస్తానని మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడే వాయిస్ రికార్డింగ్ కూడా నేను చూసా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చి ఈరోజు మా నియోజకవర్గంలో ఒక రాక్షసుడైన దుర్మార్గుడైనటువంటి ఇటువంటి వ్యక్తిని ఈరోజు ప్రచారానికి పంపించాడంటే ఈరోజు తెలియజేస్తున్నాం. ఎస్సీ యువకుడిపై ఇంటి దగ్గరికి వెళ్ళి దాడి చేయటం, వాళ్ళ అమ్మగారిని అంత నీచంగా మాట్లాడటం, ఈరోజు కులం పేరుతో దూషించటం, డైరెక్ట్గా అతన్ని అటాక్ చేయటం, వీటన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఉదయం లోపల తెలుగుదేశం పార్టీ దీనిపైన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్పకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నా. లక్ష్మీపురంలో సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన వ్యక్తిని ఈరోజు హాస్పిటల్లో జాయిన్, ఈ లోపలనే పక్క ఊర్లో ప్రచారం చేస్తూ ఎదురుగా మా గ్రామాన్ని ఇంటికి వెళ్తున్నటువంటి వ్యక్తులపైన కర్రలతో దాడి చేయించాడు. అంటే తనతో పాటు ప్రచారం చేస్తున్న వ్యక్తుల్ని వెనక్కి పంపించి తన అనుచరులతోనే కర్రలతో వాటితో కొడితే ఇప్పుడు మీరే చూశారు ఆ పేషెంట్, మరో 3 పేషెంట్. అంటే ఇవాళ ఒక్కరోజు తన ప్రచారం వల్ల ఈరోజు నలుగురు వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడికి గురయ్యారు. తప్పకుండా దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. మారణాయుధాలు పెట్టుకుని ఇతను ప్రచారం చేస్తూ ఉన్నాడు, గోండాలు పెట్టుకుని ఇతను ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక రౌడీ షీటర్, 93 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అసలు ఇతను ప్రచారాన్ని చేయటానికి అనర్హుడు. అతన్ని అరెస్ట్ చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇటువంటి ప్రవర్తనను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే ఎదురు తిరగటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు. కేవలం ఎన్నికల సమయం అని మేము సమన్వయం పాటిస్తూ, అధికారులను గౌరవించాలని మేము సమన్వయం పాటిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రవర్తన కొనసాగితే ప్రచారం కూడా జరిగేటువంటి పరిస్థితి ఉండదని గుర్తుపెట్టుకొని తెలియజేస్తాం. ఇతను బీఫామ్ తెచ్చుకోగానే ఈరోజు గొడవలతో నిద్రలేపాడు ఈ నియోజకవర్గాన్ని. ఈరోజు ఏంటిది? 5 సంవత్సరాలు ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా? ఎక్కడన్నా కొట్లాట్లు ఉన్నాయా? ఎక్కడన్నా తప్పుడు కేసులు ఉన్నాయా? ఈరోజు బీఫామ్ నిన్న వెళ్ళి, అందుకనే తెలుగుదేశం పార్టీ కూడా వీడికి బీఫామ్ ఇవ్వకూడదు అనుకుంది. చివరి శాసనసభ్యుడిగా వీడికి బీఫామ్ ఇచ్చారు. ఇచ్చి ఎంత తప్పు చేశావో చంద్రబాబు చూడు, నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు. తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది దళిత బిడ్డలని. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అతను మాట్లాడింది జగనన్న ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అన్నా అని తన ఇంట్లోకి తాను వెళ్తుంటే ఈ విధంగా దాడి చేయించావంటే ఇక దీన్ని ఏమనాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. చూడొచ్చు, కుర్సేలో కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు వాతావరణం కూడా చెరగొడుతూ దళితులపై దమనకాండ సృష్టించినటువంటి చింతమనేని ప్రభాకర్ కూడా చేసినటువంటి ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘాతుకానికి సంబంధించి కూడా పూర్తిగా దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పి తాము కోరుకుంటున్నాము. అధికంగా పార్టీ పరంగా కానీ ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా అబ్బాయి చౌదరి కానీ ఎంపీ కానీ స్పష్టం చేసిన కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.